తిలక్ గారు ఈ రకంగా ఒక పక్క ఉండవల్లి పెనుమాక నిన్నైతే మందడం ఇటువంటి రైతులంతా ఆందోళన చెందుతుంటే ఈ ప్రభుత్వం వాళ్ళ ఆందోళనలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా భూములు సేకరించడం ఏంటి, పోలీసు వారు కూడా పిలిచి మందలించారని వార్తలు వచ్చినాయి. మరి ఇది ఇట్లాంటివి మంచిదేనంటారా? ఇప్పుడు అమరావతిలో 1924 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే దేశమంతా ప్రచారం చేసుకున్నారు. మరి ఆ రైతులకి అన్యాయం ఎందుకు చేశారో దానికి సమాధానం చెప్పారు. అమరావతి గురించి, అక్కడ భూముల సేకరణ గురించి రాష్ట్ర మంత్రి పనికిరారు, కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఇక్కడ ఆయనకి బాధ్యతలు అప్పగిస్తారు. మరి అది ఏమి పద్ధతో అర్థం కాదు. ఆయనకి కేంద్ర మంత్రి అంత సమర్థన అనుకున్నప్పుడు ఆయన అమరావతి శాఖ మంత్రిని పెట్టేసి ఇక్కడే ఉంచేయచ్చు కదా. ఈ ఉన్న రాష్ట్ర మంత్రి నారాయణ అసమర్థుడని చెప్పేసి ముద్రేసి ప్రచారం చేయడం ఎందుకు? అలాగే రైతులకు ద్రోహం చేయడం ఎందుకు? రైతులకు అన్ని ప్లాట్లు ఇచ్చేసామని చెప్పేసి నారాయణ గారు చెప్పారు, 96% ఇచ్చేసామని చెప్పి. ఇస్తే ఆ డీటెయిల్స్ అన్ని పత్రికల్లో బోర్డని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, ఇదిగో ఎవరికి ఎక్కడ ఇచ్చారనేది మ్యాపులు ఇవ్వండి. రైతులకు ఒక పక్క ద్రోహం చేస్తూ మరో పక్క మళ్ళీ భూములు కావాలంటూ, ఇప్పుడు కావాలని రెండో దశ కాకుండా ఇంకా 1,00,000 ఎకరాలు కావాలంటూ మళ్ళీ ప్రచారం చేస్తూ అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? అమరావతి పేరుతో ఈ రాష్ట్రం ఏమవుతుంది? రైతులు ఏమవుతారు? నిన్ను నమ్మి స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులకే ద్రోహం చేసే మనిషి ఈ రాష్ట్రంలో నమ్మని వాళ్ళకి ఏమి ద్రోహం చేస్తారు? ఎంత నమ్మకంగా పనిచేస్తారు ఈయన? అంతుపట్టలేదు. పోలీస్ శాఖ ఏం పని? పోలీసులు కొంతమంది ఏంటంటే ఈవేళ పరిచయాలు ఉన్నాయనుకుని ఈ సందర్భంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను. విద్యాశాఖ గురించి హైకోర్టులో విచారణ జరిగే సందర్భంలో ఒక జడ్జి గారు ఏమన్నారు, మీకు వెనక ఎవరున్నారో వాళ్ళని చూసుకుని మీరు ఇలా కోర్టు ఆదేశాలు కూడా ధిక్కరిస్తున్నారు, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో కూడా మాకు తెలుసు అని చెప్పేసి కూడా జడ్జి గారు కామెంట్. నిన్న ధర్నా కూడా చేశారు కదా వైసీపీ వాళ్ళు. పోలీస్ శాఖ వాళ్ళు గతంలో చరిత్రలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు భవిష్యత్తులో మీ ఉద్యోగ భద్రత ఎంతవరకు ఉంటుందనేది ఆలోచించుకోవాలని నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, రేపు వచ్చి మిమ్మల్ని రక్షించరు. అది మర్చిపోయి ఏదో బుధాల మంది చేతులు వేశారని చెప్పేసి అతిగా వెళ్ళి రైతులను కూడా బెదిరించే స్థితికి పోలీసులు రావడం ఏంటంటే పోలీసులకు ఏమి సంబంధం? భూసేకరణ అమరావతి గురించి మాట్లాడటమే తప్పు అన్నట్లుగా అమరావతి వాళ్ళు అన్నారట. అమరావతి గురించి మాట్లాడలేదండి, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు, అందులో అవినీతి గురించి వ్యతిరేకిస్తున్నామని చెప్పారంట. మరి అప్పుడు ఏం రియాక్షన్ వచ్చిందో తెలియదు కానీ దాని గురించి కూడా మాట్లాడొద్దు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి మాట్లాడకూడదు అనేది ఒక శాస్త్రం తీసుకొస్తే గొడవ లేకుండా పోతుంది. అనౌన్స్ చేసుకోమండి, ఇది నియంత్ర పాలన, ప్రజాస్వామ్యం కాదు, మా ఇష్టమైనట్టు చేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు, నా పార్టీలో నా ఇష్టమైనట్టు చేస్తాను, ఉంటే ఉండి పోతే కాదు. ఆ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చింది కాబట్టి అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాపులు ఇంకోటి పెట్టుకుని సీఎం అవ్వండి చూద్దాం, అభినందిస్తానని చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. బహుశా మనం ఎప్పుడు అటువంటి స్టేట్మెంట్. అదే ఆ మాట చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు పెట్టుకుని సీఎం ఇంకొకళ్ళని పెట్టుకుంటే సీఎం అవ్వకపోయినా నీలాగా మాత్రం ఎవరో బానిసలాగా బతకరు. అక్కడికి వెళ్ళారు మీరు. రైట్, ఓకే. విష్ణు గారు చెప్పండి, ఏమిటి అమరావతి గురించి మాట్లాడితే ఊరుకోరా? అసలు ఇట్లా ఈ పరిస్థితి ఉండవల్లి పెనుమాక రైతులకి అండగా మొన్న మందడం రైతులు కూడా చాలా తీవ్రంగా ఆందోళన చెందారు. అంతకుముందు పెదపరిమి ఇట్లా ఈ రైతుల్ని రక్షించే వాళ్ళే లేరా? ప్రభుత్వం అట్లా బుల్డోజ్ చేసుకుంటూ వెళుతుందా? మరి పోలీసు వారు జోక్యం చేసుకోవడం ధర్మమేనా? అంటే సార్, అమరావతిలో ఒక పొలిటికల్ పార్టీస్ పెద్దగా ఇంటర్ఫిరెన్స్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులే తిరగబడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి భూమిని వాళ్ళు పంట పండించుకునేటటువంటి భూమిని ప్రభుత్వానికి అప్పనంగా తీసుకునే కార్యక్రమం ఒకటి జరుగుతోంది, ల్యాండ్ పూలింగ్ పేరు మీద. దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి రైతు సంక్షేమం కానీ రైతు సంబంధించినటువంటి శ్రేయస్సు కానీ అక్కడెక్కడ కనపడట్లేదు. ఎందుకంటే భూమి తీసుకుని 10-13 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఫస్ట్ ఫేజ్లోనే సరిగా ఇవ్వలేకపోయారు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో 50 ఎకరాలు తీసుకుంటున్నారు. అలాగే కీలకమైనటువంటి కొన్ని చోట్ల రైతులకు సంబంధించి భూమిని తీసుకుని సంవత్సరాలు వాళ్ళని నేడిపించి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి ఒక ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధానాల మీద, అక్కడ ఉన్నటువంటి చేస్తున్నటువంటి సిఆర్డీఏ అధికారుల మీద వాళ్ళు తిరగబడతా ఉన్నారు.
తిరగబడ్డటువంటి సందర్భంలో వాళ్ళకి మద్దతుగా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం రోడ్డు మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం కాదు, నిన్నగాక మొన్న మచిలీపట్నంలో కూటమి ఎంపీ బాలశౌరి గారే ఆ ఇల్లు కూడగొట్టడానికి పోలీసులకి ఏం సంబంధం ఉంది, పోలీసులు 200 మంది ఎందుకు పంపించారు అని చెప్పని కలెక్టర్ సమక్షంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా మీటింగ్లో కలెక్టర్ సమక్షంలో కూడా ఆయన క్వశ్చన్ చేశాడు. అంటే ఏంటి, మున్సిపల్ కమిషన్ని క్వశ్చన్ చేశాడు. పోలీస్ యంత్రాంగం మున్సిపల్ కమిషన్ని క్వశ్చన్ చేస్తూ పోలీసులు ఎందుకు వెళ్ళారు 200 మంది, దీనికి సమాధానం చెప్పండి అని అంటే అక్కడ ఆయన అడిగినటువంటి దానికి మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరో కూడా లేరు. అంతా నిశ్శబ్దం అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. ఆయన ప్రశ్నకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అమరావతిలో రైతుల్ని బెదిరించడం కాదు, మచిలీపట్నంలో ఇల్లు కూలగొట్టడం కాదు, అలాగే అంబటి మురళి నియోజకవర్గంలో విత్తనాలకు సంబంధించినటువంటి ఇది చూడటానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరామర్శకి వెళ్తే గోడౌన్కి అన్యాయంగా తాళాలు వేస్తే పోలీసులు ఇంటర్ఫీరెన్స్ చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా వెళ్ళనీయకుండా హౌస్ అరెస్ట్ చేసి ఊరు బయట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు. ఆంధ్రప్రదేశ్లో రైతుల సమస్యలు పట్టించుకుంటే పొలిటికల్ పార్టీస్ యొక్క గొంతు నొక్కడము, పొలిటికల్ పార్టీస్ మీద కేసులు నమోదు చేయడము, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్లో వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీ దాంట్లో వచ్చేటటువంటి సమస్యలు శాంతి భద్రతల సమస్యలు కానీ, దొంగతనాలు కానీ, ట్రాఫిక్ కానీ, లేకపోతే డ్రగ్స్ కానీ వీటి మీద కాకుండా పొలిటికల్గా పోలీస్ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు అని చెప్పి ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగానే అమరావతిలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వాళ్ళకి సంబంధం ఏముంది? ఎక్కడైనా ఘర్షణలు జరిగితే, గొడవలు జరిగితే, లేకపోతే ముందస్తుగా సమాచారం ఉంటే అక్కడికి వెళ్ళాలి బందోబస్తుకి. అంతే తప్ప రైతుల యొక్క గొంతు నొక్కి రైతుల యొక్క అభిప్రాయాల్ని బయటికి మాట్లాడనీయకుండా చేసేటటువంటి టైప్ అనేది ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఈ తరహా ఇది లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ అవునండి పిలిచి పోలీసులు గంటలు కూర్చోబెట్టి వాళ్ళని భయపెట్టడమే కదా. అట్లా చేయకుండా ఉంటే మంచిది. మరి ఏం చేద్దాం. రైట్ కంచర్ల చెరువు మేసింది మంత్రి లోకేష్ సన్నిహితుడు టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నిర్వాహకం అంటూ ఒక కథనం వచ్చింది సాక్షిలో. 345 కోట్లను మురగబెట్టేశారు. పొదుపు సంఘాల మహిళల జీవనోపాధి గండిగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్ర వాటా విడుదలలో జాప్యం, దీంతో కేంద్రంలోని వాటా నిధులు మురిగిపోయాట. అమ్మడం అప్పగించడం, పీపీపీ పద్ధతిలో పట్టణాభివృద్ధి విధి విధానాల విడుదల. ఏపీలో ఇక నుంచి అమ్మడం అప్పగించడమేనంట. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ అభివృద్ధికి ప్రభుత్వం గేట్లు ఎత్తింది. ఈ మేరకు పీపీపీ విధి విధానాలను కూడా విడుదల చేసిందట. దీని ప్రకారం పట్టణాల్లో ఉన్న ఖాళీ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, రోడ్లు, కార్పొరేషన్ పరిధిలో ఉండే బస్టాండ్లు, ఆడిటోరియం, కీలక వ్యాపార కేంద్రాలు, మార్కెట్ వంటి వాటిని మానిటైజ్ చేయడంతో పాటు ఆధునీకరణ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు అప్పగించనున్నారు. సో మొత్తం ప్రైవేటైజ్ చేయబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ వార్త అయితే ప్రజాశక్తిలో వచ్చిన వార్త చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.